హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఈ బకెట్లో నేను ఈ మనీ ప్లాంట్ పెట్టానండి. చిన్న బకెట్లో మట్టి పోసి మనీ ప్లాంట్ పెట్టానండి. పెట్టేసి చిన్న మొక్క, అది వేరు లాంటిది పెట్టాను. పెట్టిన తర్వాత ఈ మొక్కకు ఇలా ఈ కట్టెను గుచ్చాను. ఈ కట్టెను గుచ్చిన తర్వాత ఒక వైర్ కూడా ఇలా కట్టడం జరిగింది. తరువాత ఈ మొక్క ఈ విధంగా మనకి ఇట్లా వేరులాగా ఒకే కొమ్మ మీద ఇలా ఆకుల్ని ప్రతి ఒక్క కనుపు దగ్గర మనకు ఈ విధంగా ఈ ఆకులన్నీ ఈ విధంగా వస్తున్నాయి. వచ్చేసి యువతల సైడ్ కనుపు దగ్గరేమో మనకి చక్కగా ఇలా ఇలా వేరులాగా, అంటే దీనికి ఇంకో సపోర్ట్ ఉంటే కూడా ఆకు కూడా దీని నుంచి కూడా ఆకు వస్తుంది. నేను అది చేయకుండా ఒక కొమ్మను ఇలా కట్టెను పాతేసి దానికి ఈ విధంగా ఈ మొక్కను ఈ వైరమ్మట ఎక్కించానండి. ఎక్కించిన తరువాత కనుపు దగ్గర మనకి ఈ విధంగా మనీ ప్లాంట్ ఒక్కొక్క ఆకు ఇలా లైన్గా ఒక్కొక్క ఆకు ఈ విధంగా ఇక్కడ వరకు ఈ ఆకుని వచ్చినాయండి. ఈ విధంగా మనకి ఈ మొక్కను మనం ఇంకొక లైన్గా మనం చేయాలంటే అక్కడి నుంచి అక్కడ వరకు పాకిన తరువాత మళ్ళీ మనం ఇలా ఉల్టా తీసుకుని ఆ మొక్కను ఈ విధంగా పాకించి మళ్ళీ దాన్ని ఈ క్రింద గ్రోత్ అయ్యే వరకు దీనిలో పెట్టేస్తే మనకి ఇది మంచిగా ఇంకొక మొక్క మనకు దీనిలో నుంచి తయారవుతుందండి. ఈ విధంగా నాకు ఇలాగే కావాలని ఈ వేరుగా మనం ఇలా ఒక్క పాయనే దీనికి పైకి పాకించాలని ఈ ఆకులన్నిటినీ ఈ వేరుని నేను వేరే దానిగా మార్చుకోకుండా ఈ ఒక్క దానికి సపోర్ట్ ఇచ్చి దీనిని నేను ఈ విధంగా ఒక్కొక్క ఆకు కనుపు దగ్గర ఒక్కొక్క భాగం వచ్చే వరకే నేను ఈ కాడను ఆ విధంగా పాటించానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మనీ ప్లాంట్ ఏ విధంగా మనకి ఇంప్రూవ్ అయ్యిందో. కొంచెం మట్టి వేసి చిన్న బకెట్ సైజ్ కూడా కంటైనర్ చిన్న బకెట్ అండి ఇది. ఈ బకెట్లో ఈ విధంగా ఈ మనీ ప్లాంట్ మొక్కను మనం అంతవరకు కూడా మనం ఒకే ఆకుతో మనం ఈ మొక్కను అలా పాటించామండి. ఈ విధంగా మనకి ఈ మొక్కను నేను ఇలా పాటించాను. ఇది వీడియో ద్వారా తెలియజేయాలని ఈ మనీ ప్లాంట్ని నేను వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.